రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. మేడ్చల్ జవహర్ నగర్ నుండి డంపింగ్ యార్డును తొలగించే విషయంలో అలసత్వం వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుతో పాటు పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డును మరొక చోటికి తరలించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చేపడతామని చెప్పారు. హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో కోటికి పైగా జనాభా నివసిస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నగరానికి నలువైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి ఇవాళ 300-400 డివిజన్లకు విస్తరించింది. 1.5 కోటి జనాభాతో ఇంకొక 50 లక్షల మంది వచ్చిపోయేటువంటి ట్రాఫిక్తో 2 కోట్ల జనాభా చెత్తనంతా కూడా ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డ్లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది తెలంగాణ ప్రభుత్వం. దానికి వత్తాసు పడుతుంది లాంటి సంస్థ. ఉన్న గొలుసుకాటి చెరువులలో పక్షులు నీళ్ళు తాగని పరిస్థితి వచ్చింది, చేపలు బతకని పరిస్థితి వచ్చింది. ఇవాళ మనుషులకైతే స్నానం చేయడానికి ఆ నీళ్లు వాడితే బొబ్బలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే మా బాలాజీ నగరు, జవహర్ నగరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఒక ఉద్యమంలాగా మళ్ళా వెల్లువెత్తేటువంటి ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మేము వచ్చి చూసిపోయింది కేవలం చెప్పడానికి మాత్రమే, గుర్తు చేయడానికి మాత్రమే తప్ప మీరు కనుక పెడచెవిలో పెట్టే ప్రయత్నం చేసి మీరు కోర్టులను మేనేజ్ చేస్తా అంటే, ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చి మేనేజ్ చేస్తా అంటే మాత్రం మీ భరతం పట్టక తప్పదని చెప్పి ఇలా హెచ్చరిస్తాం. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి ఇవాళ 300-400 డివిజన్లకు విస్తరించింది.